వాళ్ళు తొందర వాళ్ళు అసలే నామినేషన్ టైం అవుతాం. చదువుకున్న వాళ్ళకి మీకెందుకు రాయకాం అప్పటికైనా పని చేసుకోరా. వాళ్ళు గెలిచినప్పుడు చూద్దాం. ఏళ్ళ ముద్ద వాళ్ళకి మీకేం తెలుసా డెవలప్మెంట్ గురించి? ఆగండి లొల్లొద్దురా, మనం గెలిచి చూద్దాం. దాదా దాదా అరే ఈసారి సర్పంచ్ ఎట్లయినా గెలవాలి, ఏదైనా చేసి. అరే సర్పంచ్ గెలవాలంటే బొచ్చడు పైసలు పెట్టాలన్నా. పైసలు ఎందుకు పెట్టారన్నా? అరే మన దగ్గర పైసలు లేకున్నా అందరికి చెప్పి నిజాయితీగా గెలవాలరా. అరే అన్న ఊర్లో అందరు మంచోళ్ళే, తప్పకుండా గెలుస్తావా అన్న. ఇంటింటి తిరుగుదాం, డెవలప్మెంట్ అంటే ఏందో చూపిద్దాం. అన్న వాళ్ళు ఏదో ప్లాన్ ఎత్తారట, ఇంటింటి తిరుగుతారట, పైసలు లేకుండా గెలుతారట అన్న. ఎవరు గెలిచేటట్టున్నారు, ఏం చేద్దాం అన్న? నువ్వు ఏం టెన్షన్ పడకురా, పైసలు పంచింది ఎవ్వడు గెలవాడు, నువ్వు టెన్షన్ పడకు. ఇగో ప్రస్తుతానికి 5 లక్షలు పంచుకో. పెన్ను గుర్తుకోటి వెళ్ళి మన ఇంటింటికి నల్ల వస్తుంది. మనం ఎవరెవరికి నల్లలు లేవు, ఎవరెవరికి కరెంట్ లేదు, అన్ని తెప్పిస్తాం. పెన్ను గుర్తుకోటే పెన్ను గుర్తుకే మనోడు, పెన్ను గుర్తుకే మనోడు. మనం పెన్ను గుర్తుకే ఓటేయాలి, కంపల్సరీ ఓటే. చదువుకున్నాడు పిల్లగాడు మంచిగా నీకే గానీ మనోడు, పెన్ను గుర్తుకే మనోడు, మనోడు. పెళ్లి గుర్తుకి మనోడు. అమ్మ పింఛన్లు వచ్చేటట్టు చేస్తా. నెల అందరికి పింఛన్లు వస్తాయి, ఓకేనా? పెన్ను గుర్తుకోటే, పెన్ను గుర్తుకోటే. పెన్ను గుర్తుకోటే, పెన్ను గుర్తు. నాయకత్వం నాయకత్వం. ఓ అన్న లేదన్న, నువ్వు మంచిగా పంటాను. వాళ్ళు మంచిగా ప్రచారం చేస్తారు, పైసలు లేకుండా ఫుల్ మంది ప్రచారం చేస్తారు. వాళ్ళు మొత్తం మన దిక్కు ఉన్నది. 1 సైడ్ ఓటింగ్ జరిగేటట్టున్నది. పక్కా నువ్వే గెలుస్తావు. మన పురాలు మొత్తం నీ దిక్కే ఉన్నారు. ఆయన వాళ్ళ పట్ల తిరిగి మళ్ళీ గిరికెందుకు వచ్చి మరి వాళ్ళ దాంట్లో తిరుగుడు అన్న. వానికి ఏం తెలియదు. పైసలు ఇయ్యంది ఎవరికి వెళ్తాయన్న, చదువు గిద్దు అని చెప్తాను వాడు. చదువు గిద్దు అని చెప్తాను వాడు. మన దిక్కే మొత్తం మన దిక్కే. తెల్లారి కోడి గుడిసెలోపు కోడి గుర్తే గెలుతాయి అన్న. కోడి గుడిసెలోపు కోడి గుర్తే గెలుతాయి అన్న. వానికి ఏం తెలియదు అన్న. పైసలు పంచానే గెలుస్తారా అన్న. పైసలు ఇయ్యంది ఎవడన్నా మొత్తం. సాయంత్రం మనలో గ్రౌండ్ కాడ కోడి గుర్తుకే, కోడి గుర్తుకే, కోడి గుర్తుకే. మల్లేశ్వర నాయకత్వం, మల్లేశ్వర నాయకత్వం. కోడి గుర్తుకే ఒక్కసారి ఓటేసినా గెలిపియాలి. అరే గెలిచిన పోరత మీ పైసలతోనే ఉన్నది. మల్లేశ్వర నాయకత్వం, మల్లేశ్వర నాయకత్వం. కోడి 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 పక్కా కొత్తాం. ఎందుకో కోడి. జై జై. పద్ధతికి మన ఎందుకు తీసుకో. ఏం కదా, సరే సరే తీద్దాం. మల్లేష్ అన్నకి, మల్లేష్ అన్నకి, మల్లేష్ అన్నకి వేయాలి. మనోడే 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 మనోడే. కోడి గుర్తుకే, కోడి గుర్తుకే. మన ఓటు కోడి గుర్తుకే. మన యూత్ సైడ్ చేయి. ఎంతమంది అయినా సరే సాయంత్రం గ్రౌండ్ కాడ కదా చూసుకున్నాం. అది మనం పేదల గడపల్లో నువ్వు పచ్చని తోరణమై వెలుగును పంచే వేకువని వేగన్నా. ఏమైనా ఎట్లున్నా అంత బయట ఓకే అన్న. ఏం టెన్షన్ పడకన్నా, మనమే గెలుస్తాం. అంతేనా? కానీ గెలిచినాక మాత్రం మొత్తం రోడ్లు ఇట్లా ఏం మంచి లేవు అన్న. రోడ్లు ఇట్లా మొత్తం అయిపోయాలన్న. మనం గిన్ని పైసలు ఖర్చు పెట్టి గింత అప్పు తెచ్చి రోడ్లు వేయడానికి కారా మనకి గెలిచినాక చూస్తుంది కదా. మీరు పోయి మంచి దావత్ చేసుకోవాలి. అన్న సర్పంచ్ అయినా కొంచెం కనిపించడే లేదురా. ఏమైంది నాకు ఇక్కడికి వచ్చిండు? సర్పంచ్ అందరం వచ్చిండ్రా. చిన్న పని ఉండే
కలిపేరా అన్న కొంచెం. అరే వాడిని వేస్ట్ గెలిపించినాం రా, అసలు వాడు అస్సలే దొరుకుతలేడు. మందు కోడి గీడ అని చూసినాక 5 సంవత్సరాలు దొరకడు, పని చేయడు. ఆ చదువుకున్న గెలిపించిన పెన్ను గుర్తుని అందరు పైసల గురించి చూసుకుంటే గిట్లే అవుతుంది. అందుకనే ఓటు మధ్యాహ్నానికి పైసలకు అమ్ముకోవద్దురా, ఓటు మధ్యాహ్నానికి పైసలకు అమ్ముకోవద్దురా. ఇప్పుడు అర్థమైంది. మన ఓటు అమ్మితే మన గ్రామాన్నే అమ్మినట్టు. మన ఓటు విలువ మనకు తెలిసిన రోజే అభివృద్ధి తానే మన గడప దాకా వస్తుంది. మార్పు నాయకుడి వల్ల రాదు, మార్పు మన ఓటు వల్లే వస్తుంది. మార్పు రావాలి అంటాం కానీ మార్పు కోసం ముందుగా మనమే మారాలి. ఈసారి డబ్బు ఇచ్చేవాడిని కాదు, సత్యంగా పనిచేసేవాడినే గెలిపిద్దాం.